అసలు ఈ లులు వాళ్ళది ఏంటో అస్సలేం అర్థం కావట్లేదు. ఫస్టు భూములు తీసుకునేటప్పుడంతా ప్రభుత్వం పెట్టిన కండిషన్స్‌కి ఒప్పుకున్నట్టుండి. ఇప్పుడు తీరా ఇంక డబ్బులు కట్టాల్సొచ్చిన టైంలో మాత్రం ఓహ్! అని జెప్పేసి కండిషన్‌లు పెట్టడం. ఇప్పుడు వాళ్ళేమనొస్తున్నారు, 3 ఇయర్స్ వరకు గవర్నమెంట్‌కి ఒక్క పైసా కూడా ఇవ్వము. అలానే మల్టీప్లెక్స్ కట్టి థియేటర్ ఓపెన్ అయినంత వరకు గవర్నమెంట్‌కి మా సైడ్ నుంచి ఎటువంటి ఆదాయం రాదు అంటూ చెప్పున్నారనమాట. ఈ విషయం అధికారులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తర్వాత తను ఈ రకంగా క్యాబినెట్‌లో ఈ క్వెషన్స్ వేస్తున్నారు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. అసలు అక్కడ ఏం చేస్తున్నారు? పండ్లు, కూరగాయలు ప్రాసెస్ చేస్తున్నారా? లేక గోవధ లాంటివి ఏమైనా చేస్తున్నారా? అలాంటివి జరిగితే అస్సలు ఒప్పుకోనని పవన్ కళ్యాణ్ గారు నేరుగా నిలదీశారు. ఇక రెండోదొచ్చేసి ప్రభుత్వానికేమో 5 ఏళ్ళకి 5% మాత్రమే లీజు పెంచుతామంటున్నారు. మరి మీ మాల్స్‌లో అద్దెలు అలానే పెంచుతారా? ప్రభుత్వానికి ఒక న్యాయం, మీకొక న్యాయమా? అంటూ గట్టిగా అడిగారనమాట. ఇక మూడోది స్థానికుల ఉద్యోగాలు. మన భూములు తీసుకున్నప్పుడు మన వాళ్ళకే ఉద్యోగాలివ్వాలి. స్థానికులకు ఉద్యోగాలు తప్పనిసరి అనే రూల్ పెట్టాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశంలో స్పష్టం చేసినారనమాట.